గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ నామినేషన్ వేశారు. 3 పార్టీల నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావడంతో తెనాలి పట్టణం జనసంద్రంగా మారింది. ర్యాలీ మధ్యలో తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామ సర్పంచ్ వాకా శ్రీనివాసరావు, పట్టణంలోని 31 వార్డు కౌన్సిలర్ మానసారెడ్డి తదితరులు తమ అనుచరులతో నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బీజేపీ నేత పాటిబండ్ల రామకృష్ణ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు తదితరులతో నాదెండ్ల మనోహర్ ర్యాలీలో పాల్గొని ముందుకు సాగారు. అనంతరం సతీమణి డాక్టర్ మనోహర్తో కలిసి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్ నామినేషన్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజలు త్వరలో మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని, ప్రజల ఆకాంక్ష మేరకు సంక్షేమం, అభివృద్ధి విలువలతో కూడిన రాజకీయాలు చేసేందుకు కట్టుబడి ఉంటామన్నారు. రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఒక మంచి ప్రభుత్వం రావాలి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు నిండు మనసుతో ఆశీర్వదించడం, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గత 5 సంవత్సరాలు అంధకారంలో ఉన్న ఈ రోజుల్ని మర్చిపోవడానికి కోసం ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆ మార్పు కోసమే మేము అందరం కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే కోరారో మన భవిష్యత్తు బాగుండాలి, వికసిత్ భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలుగు జాతి గర్వపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని ప్రతి ఒక్కరికి నిజాయితీగా పరిపాలన అందించేటట్టు విలువలతో కూడిన రాజకీయాలు చేసే విధంగా మేము ముందడుగు వేస్తున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క పోకడ, అరాచకం, అవినీతి, అసహనాన్ని ప్రజల్లో కల్పించినటువంటి ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలనే సంకల్పం, ఇది మహాసంకల్పం. ప్రతి ఒక్క తెలుగువాడు యావత్ ప్రపంచంలో ఎదురు చూస్తున్నటువంటి సంగ్రామం ఇది. ఈ సంగ్రామంలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాడి చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ పాలన. పేదవాడికి క్లాస్కి వారన్నాడు, దోపిడీకి గురైనటువంటి వర్గాలన్నిటికీ ఈనాడు సమరం జరగబోతా ఉంది. ఎందుకంటే చీల్చి చెండాడారు. మానవత్వానికి అక్కడ మనుగోడు లేకుండా ప్రజాస్వామ్యాన్ని విఘాతం చేస్తూ రాజ్యాంగాన్నే తిరగరాయాలనే గొప్ప మహానుభావులు పాలన మనం చూసాం 5 సంవత్సరాలు. పార్టీ, ప్రభుత్వం, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎప్పుడు వెళ్ళిపోద్దా అని చెప్పి నిమిషాలు గంటల్లాగా భావిస్తూ భారంతో బాధపడుతున్నటువంటి ప్రజానీకానికి ఉపశమనం కలబోతా ఉంది.